కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కుట్రపూరితంగానే చక్రధర్ గౌడ్ చేత కేసు పెట్టించారని ఆరోపించారు. ఇక అధికారులను పావులుగా వాడుకొని హరీష్ రావును ఎంతగా వేధించినా ప్రజల పక్షానే ఉంటారని అన్నారు. హరీష్ రావు 7 సార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోవిడ్ సమయంలో వైద్యారోగ్య మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. రేవంత్ రెడ్డి లాగా ఓటుకు నోటు కేసులో పాలు పంచుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక కేసులో హరీష్ రావును ఇరికించి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని హామీలపై ప్రశ్నించినందుకే హరీష్ రావుపై కక్ష కట్టారని తెలిపారు. నెలల పాటు మాత్రమే హరీష్ రావు గారి ఆయన ఆరోగ్య శాఖలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి ఓఎస్డి కింద ఒక ఎంప్లాయీగా పనిచేసిన వంశీకృష్ణను పంజాగుట్ట పోలీసులు నేను చెప్పిన ఈ చక్రధర్ పెట్టిన కేసును పరిశోధించే ప్రక్రియలో భాగంగా ఈ వంశీకృష్ణను పిలిపించి డీసీపీ విజయ్ కుమార్ గారు, ఏసీపీ మోహన్ కుమార్ గారు వీళ్ళిద్దరు కూడా ఈ వంశీకృష్ణను నువ్వు హరీష్ రావు పేరు చెప్తావా చెప్పవా, లేకపోతే బిడ్డ నిన్ను ఖతం చేస్తాం అని చెప్పి నానా దుర్భాషలు అన్ని కూడా ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడాను. నానా దుర్భాషలు ఆడుతూ నువ్వు ఆయన పేరు చెప్తే మంచిది బిడ్డ, లేకపోతే కథం అయిపోతావు, నీ ఉద్యోగం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, తీవ్రంగా హింసించింది. ఈయన ఇన్వెస్టిగేషన్లో ప్రతి విట్నెస్కైనా నిందితులకైనా కోర్టు ఆయన పక్కన ఒక అడ్వకేట్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఆ అడ్వకేట్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు, ఆ లాయర్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికి ఈయన జైలుకు పోయి ఆ జైల్లో మరి నాకు అడ్వకేట్ అవకాశం ఎక్కడని ఇవ్వండి, నాకేం